ఓం గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. అసలు మానవుని జీవితంలో భగవద్గీత పాత్ర ఎంతవరకు ఉంది? అసలు భగవద్గీత జన్మించడానికి అసలు కారణాలు ఏంటి? మానవుడికి లౌకికమైన జీవితం జీవించడానికి, సత్కర్మ ఆచరణకు, వైదిక జీవితానికి, మోక్ష మార్గానికి, పరమపదానికి వీటన్నింటిలో ఎంతో తోడ్పడుతుంది ఈ భగవద్గీత. ఈ భగవద్గీత మొదటి అధ్యాయం నాకు తెలిసినంత వరకు మీతో పంచుకోవనే ప్రయత్నం చేస్తున్నానండి. ఏవైనా చిన్న చిన్న వాక్చాతుర్యము తప్పులు ఉంటే మన్నించగలరు. అసలు భగవద్గీత ఎప్పుడు పుట్టింది అంటే ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని అర్జునునికి ఉపదేశించారు? అందరికీ తెలుసు కదండి. సరిగ్గా యుద్ధానికి ముందు. మామూలుగా యుద్ధరంగంలో యుద్ధానికి ముందుగా శంఖాన్ని పూరించడం కానీ, సింహనాదం చేయటం కానీ, సైన్యాన్ని సమకూర్చి ఎలా యుద్ధానికి సాగాలి అనే ఆలోచనలతో కానీ ఉంటారు. కానీ ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునునికి ఎందుకు ఉపదేశించవలసి వచ్చింది? ఇది కేవలం అర్జునునికి మాత్రమేనా, మనందరికీనా అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే భగవద్గీత మనందరి కోసం అండి. అంటే మనం అందరము ఇక్కడ అర్జునుని పాత్రలో ఉన్నామన్నమాట. అర్జునుని వలె మనం భగవద్గీతను వినగలిగితే, అందులో సారాంశాన్ని తీసుకోగలిగితే మన జీవితం ఎంతో బాగుంటుంది. ఈ భగవద్గీత సుమారుగా కలియుగం ప్రారంభమయ్యేకి ఒక 40-50 సంవత్సరాలు ముందుగా భగవద్గీత జయించింది. అంటే ద్వాపర యుగానికి అంతంలోనే ఈ పాండవ కౌరవుల యుద్ధం జరిగింది అన్న విషయం మనకు తెలుసు అన్నమాట. పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగే సమయానికి దాదాపుగా వారి వయస్సు 80 సంవత్సరాలు పైబడే. ధర్మరాజు గారి వయసు అయితే 90 సంవత్సరాలుగా భావిస్తారన్నమాట. వారి దగ్గర నుంచి మిగతా వారి వయస్సు అందరూ కూడతారన్నమాట. అయితే అసలు ఈ కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? ఇది ఎవరి మధ్య జరిగింది? తెలిసిందే కదండి. ధృతరాష్ట్రుని కుమారులు, పాండురాజు కుమారులు. ధృతరాష్ట్రుడు, పాండురాజు స్వయాన అన్నదమ్ములు. అయితే వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత రాజ్యం ఎవరికివ్వాలి అనే చర్చ వచ్చింది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, కళ్ళు లేనివాడు. పాండురాజు వణుకు వ్యాధి ఉన్నవాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి రాజ్యాన్ని అప్పగించాలి అని అన్నప్పుడు ధర్మశాస్త్రవేత్తలు రాజ్యాన్ని గుడ్డివారికి ఇవ్వడం సబబు కాదని పాండురాజుని రాజుగా నియమించారు. అయితే పాండురాజు అన్న మీద ఉన్న గౌరవంతో అన్నను సింహాసనం మీద కూర్చోబెట్టి తనను పరిపాలించాడు. అయితే అడవిలో కొన్ని అనుకోని కారణాల వల్ల పాండురాజు మరణించడం జరిగింది. అయితే పాండురాజుకు కుంతి, మాద్రి ఇద్దరు భార్యలు. వీరికి కలిగిన సంతానమే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అయితే మాద్రి పాండురాజుతో సతీ సహగమనం చేసేసింది. కుంతీదేవికి పిల్లల్ని చూసుకునే బాధ్యతను అప్పగించేశారు. కనుక కుంతీదేవి పిల్లల్ని తీసుకొని రాజ్యానికి వచ్చింది. ధృతరాష్ట్రునికి ఆ పిల్లలకు రాజ్యాన్ని ఇవ్వటమూ ఇష్టం లేదు, తన పిల్లలకి రాజ్యం కోల్పోయేలా చేయటమూ ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళకి కేవలం ఆశ్రయం ఇచ్చి తదుపరి చూసుకుందాం అని చెప్పి అనుకున్నారు. కానీ ఇదే వాంఛ అంటే రాజ్యం మీద వాంఛ అనేది కుమారులకు అట్లనే ఉంది, ధృతరాష్ట్రునికి కూడా అలానే ఉంది. న్యాయంగా చూస్తే పాండురాజు రాజు కాబట్టి తదుపరి రాజ్యం పాండురాజు కుమారులకు ఇవ్వాలి. కానీ ధృతరాష్ట్రునికి ఇష్టం లేదు. తర్వాత కొంతకాలానికి ఎందుకు పనికిరాని ఒక బీడు భూమిని ఇచ్చి పరిపాలించుకోమన్నారు. పాండవులు కష్టపడి చెరువులు తవ్వి తటాకాలు నిర్మించి ఒక అందమైన సుందరమైన ప్రదేశములా మలిచేశారు. రాజ్యం కలకలలాడిపోయింది. దీనిని చూసి ఓర్వలేక ఆ రాజ్యాన్ని కూడా కైవసం చేసుకోవాలనుకున్నారు కౌరవులు. ఆ తర్వాత తెలియందేముందండి, జూదం ఆడటం, వనవాసం చేయటం, తిరిగి వచ్చాక సంజయుడు మళ్ళా శ్రీకృష్ణుడు వారికి వెళ్ళి పాండవులకి కనీసం 5 ఊర్లు ఇమ్మని విన్నవించటం, ఒప్పుకోకపోగా యుద్ధానికి దారితీయటం. అయితే యుద్ధానికి ముందు ఏ రాజులు ఎటువైపు ఉండాలి? వీళ్ళెవరో కొత్త వాళ్ళు కాదు కదండి, అన్నదమ్ముల పిల్లలు అంటే
అన్ని రాజ్యాల వాళ్ళకి కావాల్సిన వాళ్లే అయి ఉంటారు. అయినప్పటికీ కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం ఉందట. పాండవుల పక్షాన 7 ఊహిణుల సైన్యం మాత్రమే ఉందంట. ఇది కాకపోగా ఒకసారి అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళారట యుద్ధంలో వాళ్ళకి సహాయం చేయమని అడగటానికి. అయితే అర్జునుడు శ్రీకృష్ణుని పాదాల చెంత కూర్చొని ఉన్నాడట. దుర్యోధనుడు తల దగ్గర కూర్చొని ఉన్నాడట పొగరుగా. అయితే కృష్ణుడు విశ్రమించి లేచిన తర్వాత మొదలు నేను అర్జునుడిని చూశాను కాబట్టి అర్జున నీకు ఏమి కావాలో కోరుకో, దుర్యోధన నీకు ఏమి కావాలో కోరుకో. ఒకటి, నా దగ్గర ఉన్న సైన్యం అంతా ఒకరికిస్తాను. ఒకటి, నేను మాత్రమే ఒక్కడిని మీ పక్కన నిలబడతాను. నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను, కేవలం మాట సహాయం మాత్రమే చేస్తాను అని చెప్పాడట శ్రీకృష్ణుడు. అయితే దుర్యోధనుడు అర్జునుడు ఎక్కడ సైన్యాన్ని మొత్తం తీసుకుపోతాడో అని మనసులో భయపడ్డాడంట. అయితే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ నీవు ఉంటే చాలు, మాకు ఇంకా ఏమీ అక్కర్లేదు, నీవే మాకు గతి, నీవే మాకు శరణు, నీవే మా పక్షాన ఉంటే చాలు అన్నాడట. అయితే కృష్ణుడు మరి ఇంకొకసారి గుర్తు చేశాడంట, అర్జున నేను యుద్ధం చేయను, మాట సహాయం మాత్రమే చేస్తాను, నా సైన్యం ఒక్కళ్ళు కూడా నీ పక్కన ఉండరు అని చెప్పాడంట. అయినా పర్వాలేదు కృష్ణ, నీవు ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పాడట. అయితే దుర్యోధనుడు మనస్సులో చాలా సంతోషపడిపోయాడట. నేను నోరు తెరిచి అడగకుండానే నా కార్యం సిద్ధించిపోయింది అనుకున్నాడట. కనుక సైన్యం మొత్తం దుర్యోధనుడి వైపే వచ్చేసింది. శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క భక్తికి, అతని ప్రీతి పాత్రకి ఏదైనా వరము ఇవ్వాలి అనుకున్నాడంట. అనుకొని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడట, అర్జున నేను నీ రథానికి సారథిగా వస్తాను అని. సారథి అంటే చిన్న మాటలు కాదండోయ్, ఏదో అలా రథాన్ని నడిపేయటమే అనుకునేరు. యుద్ధరంగంలో రథాన్ని నడపాలంటే చాలా నైపుణ్యం ఉండాలి, స్వామి భక్తి ఉండాలి. స్వామి భక్తి అంటే ఏమిటో అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా గరుడ సేవ చూసారా అండి? తిరుమలలో గరుడ సేవ చేస్తున్నప్పుడు గరుత్మంతుడు 2 చేతులు ఇలా పట్టుకొని ఉంటాడు. వెంకటేశ్వర స్వామి పైన కూర్చొని ఉంటాడు. అంటే రథాన్ని అలా మోయాలన్నమాట. అంటే సారథి అంటే ఆ రథికుణ్ణి తన భుజాల మీద మోయాల్సి వస్తుందన్నమాట. అది సారథ్యం అంటే. అంటే అంత వినయంగా, అంత చాకచక్యంగా నడపగలగాలి సారథి అంటే. అంటే దీని అర్థం మనం భగవంతుణ్ణి శరణాగతి అని భావిస్తే ఆయన ఎంతకైనా తగ్గి మనల్ని మోస్తూ మనకి దారి చూపిస్తాడు అన్నమాట. అలా సైన్యాలు ఎవరు ఏ రాజు ఎటుపక్క ఉండాలి అనే నిర్ణయాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు సంగతి యుద్ధం ఎక్కడ చేయాలి అని. యుద్ధంలో మరణించిన వారికి పరమగతి లభిస్తుంది. యుద్ధం అనేది పవిత్రమైనది, ప్రాణత్యాగంతో కూడినది. అటువంటిది యుద్ధంలో మరణించిన వారికి సత్ఫలితం లభిస్తుంది అని అందరికీ తెలుసు. ఆ సత్ఫలం వేయింతలుగా లభించాలి, ఈ యుద్ధం అంతటి గొప్ప ప్రదేశంలో జరగాలి అని చెప్పి కురుక్షేత్రం అనే ప్రదేశాన్ని యుద్ధభూమిగా నిర్ణయించారు. అసలు ఈ కురుక్షేత్రాన్నే యుద్ధభూమిగా ఎందుకు నిర్ణయించారో తెలుసా మీకు? కురుక్షేత్రం అనే ప్రదేశానికి అంత గొప్పతనం ఎలా వచ్చింది? సరిగ్గా యుద్ధానికి ముందు ఇక బాణాలు వేసెయ్యాలి అనేటువంటి సమయంలో 45 నిమిషాల భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఎందుకు బోధించారు అనేటువంటి విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ
तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोज्यश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఈరోజు క్వశ్చన్: పాండవుల పక్షాన ఎన్ని అక్షౌహిణుల సైన్యం ఉంది? పాండవుల పక్షాన ఎన్ని అక్షౌహిణుల సైన్యం ఉంది? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే, మీ వాసవి.